హాయ్ ఫ్రెండ్స్, అది 1990 సంవత్సరము రైల్వే స్టేషన్ విజయవాడ. ఒక్క రోజుకు 5 నిమిషాలు గ్యాప్ లేకుండా ప్రతి ఉన్న 10 ప్లాట్ఫామ్స్ కంప్లీట్ ప్రియాక్యుపేషన్తో ఉండే ఏకైక రైల్వే స్టేషన్ విజయవాడలో రైల్వే స్టేషన్లో పనిచేసిన ఏ మనిషి మిగతా ఆల్ ఇండియాలో ఎక్కడ పోయినా పని చేయగలుగుతాడనే పేరున్న స్టేషన్ అన్నమాట. పెద్ద స్టేషను, పెద్ద జంక్షను, మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రైన్స్ చాలా ఎక్కువ ఉన్న స్టేషన్. అట్లాంటి స్టేషన్లో నాతో పాటు నివసిస్తున్న ఒక యువకుడి కథ. నాతో పాటే ఉన్న ఆ యువకుడు ఎంత కష్టపడ్డాడు తన డ్యూటీలో అనేది నాకు చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉంది కాబట్టి నాకు తెలుసు. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేవాడు, తన డ్యూటీ పర్ఫార్మెన్స్ చూసుకునేవాడు, వచ్చేవాడు. 8 గంటల డ్యూటీ అయిపోయిన తర్వాత అతను పడ్డ స్ట్రగుల్, అతని ఆందోళన, అతని మెంటల్ స్టేటస్ నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసేది. ఒక్క డ్యూటీకే చాలా అలసిపోయేవాడు, తనలో తను మదన పడేవాడు, ఒక్కోసారి స్లీప్లెస్ నైట్స్ కూడా గడిపేవాడు. కారణం అర్థమయ్యేది కాదు. అందరూ చాలా సజావుగా హ్యాపీగా డ్యూటీ చేస్తున్నప్పుడు ఇతను ఇంత కష్టపడడానికి గల కారణం ఏందో అర్థమయ్యేది కాదు. అప్పుడు ఆ కొద్ది రోజులకి అతనికి ఒక ఐడియా వచ్చింది. దీనికి మంచి కౌన్సిలింగ్ తీసుకోవాలి, నేను అనవసరంగా సఫర్ అవుతున్నా, నాలో నేనే మదన పడుతున్నా, అందరూ నాలాంటి వాళ్ళే అవలీలగా డ్యూటీలు చేసుకుంటున్నారు, మరి నేను మాత్రమే ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు, ఇదే సేమ్ డ్యూటీ సేమ్ ఆడుతూ పాడుతూ చేస్తున్నారు, నేను ఎందుకు ఇంత సఫర్ అని స్నేహితులను కన్సల్ట్ చేసి కౌన్సిలింగ్ కోసం ఇప్పుడు వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేసేది. లేదు బాబు, మేము కూడా అంతే కష్టపడుతున్నాము, నువ్వు చెప్తున్నావు మేము చెప్తలేము, అంతే చాలా కష్టంగా ఉంది, ఎప్పుడు ఈ నౌకరి వదిలిపెట్టి పారిపోదామని ఉంది అని చాలామంది చెప్తున్నారు. నమ్మలేదు ఇతను. నమ్మకుండా వన్ ఫైన్ డే తనకు తెలిసిన మంచి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి, ఇట్లా నాకు ఆందోళనకు అది కష్టం అవుతుంది, ముఖ్యంగా సైనస్ ఎఫెక్ట్ అవుతుంది, బాగా 2-3 డ్యూటీ చేసే కల్లా నాకు సైనస్ ఫామ్ అవుతుంది, నాస్ట్రిల్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి, నైట్ సరిగ్గా స్లీప్ ఉంటుంది, నెక్స్ట్ డే డ్యూటీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా చెప్తుండేవాడు. అప్పుడు డాక్టర్స్ కొన్ని జింక్ పిల్స్ అవి ఇచ్చేసి, కొంచెం నీ బాడీలో జింక్ తక్కువైందని జనరల్ ఫిజిషియన్ కలిస్తే ఆయన ఇచ్చేసాడు, కొద్దిగా రిలీఫ్ అయితే అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈయనకున్న సైనస్ ప్రాబ్లం ఏదైతుందో తిరగబెట్టింది. ఈ తిరగబెట్టిన సైనస్ మందులు వాడేస్తే కొద్దిగా తగ్గేది, మళ్ళీ మందులు అయిపోయిన యాంటీబయాటిక్స్ అవి అయిపోగానే మళ్ళీ తిరగబెట్టేసేది. ఎంతకాలం వాడతాడు? 6 నెలలు, సంవత్సరం, 1.5 year. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు లాభం లేదు, దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి అని శృంగేరి హాస్పిటల్ ఆఫ్ విజయవాడలో ఉంటే ఆ డాక్టర్ గారిని అడిగితే, సర్జరీకి వెళ్దామండి, లాభం లేదు, ఊకే మిమ్మల్ని పాపం చాలా కష్టపెడుతున్నాం, మందులు, సరే గో ఫర్ ఎ సర్జరీ, నాస్ట్రల్ సర్జరీ. మై గాడ్, సర్జరీయా అని ఆలోచించిన యువకుడికి తేరుకోలేక 2 రోజులు తీవ్రంగా ఆలోచించి, he has a desperation. ఏం చేద్దాం, సర్జరీ it is not the thing that he was thinking of. ఇంకేదో కావాలి తన అని 2 రోజులు ఖచ్చితమైన టైం తీసుకుని, కొద్దిగా ఆయుర్వేదం సార్ట్ ఆఫ్ హెల్ప్ తీసుకుని కొంచెం హీల్ అయింది. ఈ మెడిసిన్స్, ఈ కౌన్సిలింగ్స్, ఈ హెల్ప్స్ ఇవి కావు. సంథింగ్ ఐ ఆమ్ మిస్సింగ్ ఫ్రమ్ మై ఓన్ సైడ్. నాలో నేనే, నాతో ఏదో తేడా అనే కనుక్కునే ప్రయత్నం ఒక గొప్ప సాధన ఆయన ముందరికి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్ ఇన్ ద షేప్ ఆఫ్ యోగా. ద యోక్ అని కూడా పిలుస్తాను. యోక్ అంటే ఏంది? ద ఇంటగ్రేషన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ.
ఈ రెండు కలిసి లేనంత కాలం మనిషికి స్ట్రగుల్స్ కంటిన్యూస్ ఉంటాయి. ఈ రెండు కలిసిన తర్వాత ప్రతి స్ట్రగుల్ బికమ్స్ ఎ గోల్. బిఫోర్ దట్ ఇట్స్ ఎ స్ట్రగుల్, ఆఫ్టర్ దిస్ ఇట్స్ ఎ గోల్. ఆ పరిస్థితికి వచ్చిన ఆ యువకుడు యోగాను అనుసరించడం మొదలుపెట్టాడు. ఒక్కసారి యోగాలకు ఎంటర్ అయ్యాడు, అతని పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. 10 మందిని అసలు ఎందుకు ఎంత కష్టమవుతుంది అని అడిగేవాడు ఎగ్దమ్ సైలెంట్ అయిపోయాడు. పూర్తిగా పరకాయ ప్రవేశం చేయడం మొదలుపెట్టాడు. తన శరీరంలోకి తానే పరకాయ ప్రవేశం చేసి ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు మెల్లమెల్లగా మారిపోవడం మొదలైపోయింది. పూర్తిగా మారిపోయింది. హీఈస్ నో మోర్ ద సేమ్ పర్సన్. కథ విన్నారు కదా మీరు, ఒక కథ తెలుసు కదా మీకు. కొన్ని చికెన్ గుడ్లలో ఒక ఈగిల్ గుడ్డు అనుకోకుండా కలిసిపోయింది. అందులో చికెన్ గుడ్లు ఉన్నాయి, ఎగ్స్. వాటిల్లో ఈగిల్ గుడ్డు కలిసిపోయింది. ఒకరోజు హ్యాచింగ్ అయిపోయింది, ఎగ్స్ అన్నీ పొదగబడ్డాయి. ఆ ఎగ్స్లో ఈగిల్ గుడ్డు కూడా హ్యాచ్ అయింది. పొదుగుతో ఈ ఈగిల్ కూడా చికెన్ లాగానే పెరగడం మొదలైన ఈ చికెన్ లాగా ప్రవర్తించే మన ఈగిల్ చికెన్ లాగానే ప్రవర్తించడం మొదలుపెట్టింది. చికెన్ లాగానే అడుగుడేయడం చికెన్ లాగానే కిచకిచమనడం, కంప్లీట్గా చికెన్ ప్రవర్తన. ఎందుకంటే తన తోటి వాళ్ళంతా చికెన్. పెరిగి మెల్లమెల్లగా పెద్దగా అయిన తర్వాత ఒకరోజు ఆకాశంలో చూస్తే పెద్ద ఈగిల్ గ్రద్ద, ఆకాశంలో కనబడ్డ గద్ద ఎగురుతుంటే అది దానిలాగా నాకు ఎగరాలని, దానిలాగా ఉండాలని పక్క వాళ్ళతో నవ్వే. పక్క వాళ్ళు, అవును అది చాలా పెద్దది, అది అట్లా పుట్టాలంటే జన్మలో పెద్ద అదృష్టం చేసుకొని పుట్టాలి. నువ్వు చికెను అట్లాంటి కోరికలు ఏం పెట్టుకోకు, నువ్వు ఎగిరేది ఇంతవరకే, నీ స్టెప్ నీకు తెలుసు, అనవసరంగా నీ శరీరాన్ని ఖరాబ్ చేసుకోకు, నోరు మూసుకొని పక్కతోటి చికెన్ సీప్. ఓహో అట్లానా అని తనలో ఉన్న నిస్పృహను అంచుకుంటూ ఉండిపోయింది. అనుకోకుండా ఓ రోజు ఈగిల్ దీని దగ్గరికి వచ్చేసి మాట్లాడుతుంటుంది. ఏమి నువ్వు ఇట్లా ఉన్నావు, పైకి వెళ్దాం పదా, ఆకాశంలో అట్లా విహరిద్దాం, నీకున్న 2 పెద్ద పెద్ద రెక్కల్ని పట్టేసి పైకి సూర్యుని దగ్గర తీసుకెళ్తా పదా. దండ పెట్టి, అది నీకు, నువ్వు ఈగిలు, నువ్వు వెళ్తావు, నేను కాదు, నేను చికెన్. పెద్దగా నవ్వేసింది ఈగిల్. అరే నువ్వు చికెన్ కాదు, నువ్వు నాలాంటి ఈగిల్వే, చూడు నీ రెక్కలు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, నీ రెక్కలు చూడు, నీ ముక్కు చూడు, నువ్వు ఈగిల్వు, నువ్వు చికెన్ కాదు. లేదు 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 కాదంటే కాదు, నువ్వు నా ఎంబడ్రా ఫస్ట్, ఒక్కసారి ఎగిరి చూడు. ఒక్కసారి ఎగిరింది, విహంగల్లా ఆనందంగా ఎగురుతూనే వెళ్ళిపోయింది. నాలో ఇంత శక్తి ఉంది, తన శక్తి తను రియలైజ్ అయింది. ఈ రియలైజేషన్ తెప్పించే మరొక ఈగిల్, నీ పక్కకున్న ఇంకొక ఈగిల్ పేరే యోగా. నువ్వు ఏదైతే అనుకొని భ్రమపడి నీ తోటి వాళ్ళతో కలిసి బ్రతుకు భయంగా జీవిస్తున్నావో దాని నుంచి నిన్ను వేరు చేసే శక్తే యోగా. ఎవరి భయం, ఏ పరిస్థితుల ప్రభావం నీ మీద, నీ మనసు మీద, నీ శరీరం మీద నిన్ను ఒత్తివేసి, నిన్ను ప్రెషర్ కుక్కర్లో బంధించి బిగబట్టి ఉంచి, ఇదే నీది, ఈ 4 గోడల మధ్య నీ బ్రతుకు, నీ గమ్యం, నీ ఆశలు అని నిన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితులను అధిగమించి
నిన్ను నిన్నుగా గుర్తించేది యోగా. నిన్ను అట్లా తయారు చేసేది యోగా. మరి ఈ యోగాను వదిలిపెట్టిన ఆ కుర్రవాడు, నా తోటివాడు, ఎంతో కష్టపడి సైనస్ ప్రాబ్లంతో నాస్ట్రిల్ ఆపరేషన్ చేసుకుందాం అనుకున్న వాడు ఒక్కసారి యోగాలకు ఎంటర్ అయ్యి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. తన అనుభవాలు, ఒక్కసారి డ్యూటీకి వెళ్ళిండంటే వెళ్ళిన వాడు మళ్ళీ వచ్చిన తర్వాత అదే ఎనర్జీ, సేమ్ హ్యాపీనెస్, సేమ్ ఎనర్జీ. ఇంకొక డ్యూటీకి రెడీ, నెక్స్ట్ డ్యూటీ. బాడీ మైండ్ ఫ్రెష్, always fresh. Whether or not you have sufficient sleep, whether or not you are exhausted, whether or not you have taken the food, whether or not you have a comfortable position, no needs, ఏది అవసరం లేదు. యోగాలో ఉన్న మనిషికి ఆహారం, కంఫర్ట్ జోన్, సుఖనిద్ర, ఇవన్నిటిని అధిగమించి టెంపరీగా ఈ కష్టాలను అధిగమించే శక్తి నీకు అనుసంధానం చేయించేదే యోగా. అప్పటి నుంచి రూపురేఖలు మార్చుకున్న యువకుడు ఇప్పుడు మీ కళ్ళ ముందు నిలబడ్డాడు. ద సేమ్, ఇట్స్ మీ. I have taken the transformation in 1990. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అందరికీ సాధ్యమే. నాకు సాధ్యమైంది, నీకు సాధ్యమే. అది నాకు సాధ్యం భగవంతుని కృప వల్ల అయిందో, పరిస్థితుల ప్రభావం వల్ల అయిందో, నా చాయిస్ వల్ల అయిందో అయ్యింది. కానీ అన్నీ అనుకూలంగా ఉండి చెప్పే ప్రతి ఒక్కరు మన ప్రక్కనే ఉన్నా కానీ చాలామందికి దాని వైపు దృష్టి, సరైన దృష్టి. నా తోటి వాళ్ళు నాకు ఎంతో కష్టం కలిగించే విషయం అది. నా పక్కనే ఎంతో ప్రేమతో చూసుకునే నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నా తోటి వాళ్ళు, నా కుటుంబీకులు, ఎంతోమందికి ఈ యోగా యొక్క దాని పాఠవ్యం, దాని శక్తిని నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతున్నాను. వాళ్ళని నా దారికి తెచ్చుకోలేకపోతున్నాను. ఆ సంఘర్షణ నాలో బాగా ఎక్కువ. ఈ సంఘర్షణ నేను అధిగమించాలంటే మొదలు నేను ఏ రకమైన అనుభూతికి లోనవుతున్నానో అది మీకు అర్థమైంది. ఎవరైతే ఇంకా యోగాకు చాలా సమీపంగా రాలేరో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక్కసారి ప్రయత్నం చేయండి. చిన్న ప్రయత్నం కాదు, ఏమాత్రం చిన్న ప్రయత్నం కాదు. ఒక్కసారి జీవితాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం. ఇంకా ఏది అవసరం లేదు జీవితానికి అన్నంత గొప్ప అనుభవం. ఒక సినిమాకి పోవడానికి ఎంతో కష్టపడతామండి. ఒక పెద్ద ప్లేస్ విజిట్ చేయాలంటే మనం ఎంత కష్టపడతాం. నెలల తరబడి తయారు చేసుకున్నాం. మేము ఒకసారి వియత్నాం వెళ్ళాలంటే దాదాపుగా 20-30 రోజుల పాటు దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. 1 వీక్ ఆఫ్ విజిట్కి ఎంతో శ్రమ పడ్డాం. జీవితాన్ని నిలబెట్టి మన సంతోషాన్ని, ప్రపంచంలో ఉన్న సంతోష సంపదనంతా నీలో నింపే ఈ యోగా కోసం నువ్వెంత ప్రయత్నం చేయాలండి, ఎన్ని రోజులు పడాలి. ఒక్కసారి పడి చూడండి. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి మీరు ఒక చెంపదెబ్బ కొట్టినా పడతా. యోగా ఎంత గొప్పదన్నో, ఇంత కూడా నాకు ఉపయోగం లేదు అని చెల్లు అనిపించండి, పర్వాలేదు. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్, బట్ డూ టేక్ ఇట్ ప్లీజ్. నా అనుభవం, నాకు కలిగిన అనుభవం మీ అందరితో ఒక కొండను, బంగారపు కొండను తవ్వుతే వస్తుంటుంది చూసారా బంగారం, అంతగా మీకు కూడా పంచాలని నాకున్న తాపత్రయాన్ని అర్థం చేసుకొని ఒక్కసారి ప్రయత్నించి. నా దగ్గరి స్నేహితుడు ఆయన అనుభవాన్ని నాతో ఇట్లా పంచుకున్నాడు. చాలా గొప్ప అనుభవం అది. ఆయన పంచుకున్న అనుభవం ఏంటంటే, ఆయన సొంత మేనమామ గారికి కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి అని డాక్టర్ దగ్గర తీసుకపోతే
ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇంకా నెల 15 రోజుల కంటే నువ్వు బతకడం కష్టం. యు ఆర్ హోప్లెస్. ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంజాయ్ యువర్ ఫైనల్ ఫ్యాటల్ డిసీజ్. జస్ట్ గో అండ్ కూల్ డౌన్ అని చెప్పారు. అన్విల్లింగ్ మామగారు, అన్విల్లింగ్, అన్డినయింగ్, అన్డిఫీటబుల్. అదా నా శరీరానికి జరిగిన ప్రమాదం ఇదా అని పట్టుదలతో వెళ్ళి యోగాలో జాయిన్ అయ్యాడు. సాధన మొదలుపెట్టాడు. వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు చూస్తుండగానే గడిచిపోయినాయి. 6 నెలలు గడిచిపోయినాయి, సంవత్సరం గడిచిపోయింది. ఇంకా ఈ డాక్టర్ చెప్పిన విషయాలు కూడా మర్చిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అనుకోకుండా క్యాజువల్గా డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు, డాక్టర్ గారు మీరు నెల రోజులు ఛాలెంజ్ చేసిండారు అనుకోకుండా తమరి, నేను ఇంకా ఉన్నాను, నేనే మీ పేషెంట్. మీకేం ప్రాబ్లం అండి? నాకు గుర్తులేదు అని చెప్పి, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారు. కిడ్నీ ప్రాబ్లమా? టెస్ట్లు అన్నీ చేసి, మీకే కిడ్నీ ప్రాబ్లం లేదండి, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.